ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి ఫలితాల్లో ఉత్తరాషాఢము 2, 3, 4 పాదములు, శ్రావణ నక్షత్రము 1, 2, 3 పాదములు, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదములు కలిస్తేనే మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయములో 14, ఖర్చులో 14, రాజపూజితలో 3, అవమానం 1. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎక్కడికి పోయినా, ఏ కార్యక్రమం చేసినా, ఏ పని పూర్తి చేయాలనుకున్నా కార్యక్రమాలు కొన్ని దగ్గరకు వస్తుంటాయి, దూరం అయిపోతుంటాయి. ఇలా మనస్తత్వము, ఆలోచన విధానము చాలా బాగుంది. కానీ ఏ పని అనుకున్నా కూడా గబగబా అనేది కాదు. వీళ్ళకి ఒక పని తర్వాత ఒకటి తర్వాత స్టెప్ బై స్టెప్ ఎదగాల్సిన యోగం అనేది ఈయన పేరులో కనబడుతుంది. కానీ ఈ జాతకములో ఉండవలసిన వాళ్ళకి స్త్రీ వల్ల చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి. అమ్మాయి వల్ల కానీ, స్త్రీ వల్ల కానీ చాలా వరకు ప్రమాదము ఉంది. స్త్రీని కానీ నమ్మారనుకోండి, చాలా ప్రమాదంలో పడిపోతారు. దానివల్ల ఇలా ఇల్లుని మొత్తం శూన్యం అయిపోతుంది. అధోగతి పాలయ్యే మార్గాలు ఉన్నాయి. మళ్ళా యథావిధిగా నిలబడాల్సిన యోగం అనేది ప్రాప్తి కనబడుతుంది. కానీ మరి ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే స్త్రీ జాతకములో అనేది అతి జాగ్రత్త అనేది కొంచెం పాటించాలి. ఏమి కాదులే అన్నట్టుగా మీరు ఆలోచించి కొంచెం వెనక ముందుగా ఆలోచించారనుకోండి, చాలా వరకు ప్రమాదంలో పడే యోగం ఉంది. మరి ఇప్పుడు టయాలు అనేది పెద్దగా అనుకూలంగా ఉండలేదు. మరి వీళ్ళకి చిన్న వయసు నుంచి ఎంతో వరకు కష్టపడుకుంటూ పోరాడుకుంటూ కుటుంబాన్ని చక్రం తిప్పుకుంటూ వస్తుంటారు. కానీ ఏది చేసినా కూడా చేతికాడికి వస్తుంటుంది, చేజారి నోటికాడికి వచ్చి పోతుంటుంది. చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి అది ఎందువల్ల, దేనివల్ల అనేది చాలా వరకు కారణాలు కొన్ని కనబడుతున్నాయి. మరి 1, 2, 3 సంవత్సరాల నుంచి మనశ్శాంతత, లక్ష్మీ శాంతత, ఆరోగ్యము, చేసే వ్యాపారంలో, చేసే ఉద్యోగ విశేషాల్లో కొన్ని బ్రేక్లు వస్తున్నాయి. మరి వీళ్ళు ఒక స్థాయికి ఎదగాలనుకుంటే వీళ్ళు చేయాల్సింది అమ్మవారు పారార్థన తప్పకుండా చేయాలి. ఎందువల్ల అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారార్థన పూజలు చేయాలి. ఆ లక్ష్మీ నరసింహస్వామి పూజలు చేస్తే వీళ్ళ కుటుంబంలో ఉండాల్సిన సర్వదోష నివారణ శాంతం అవుతుంది. లక్ష్మి కలిసి వస్తుంది, మనశ్శాంతి ఉంటుంది, అనుకునే పనులు ముందుకు వస్తాయి. పెద్ద కార్యక్రమాలు కొన్ని అనుకుంటున్నారు. ఆ కార్యక్రమాలని, ఆ ఉద్యోగ విషయాలని, చేసే పనులు, బిజినెస్లని, రియల్ ఎస్టేటు, రాజకీయ ఫలితాలు ఇవన్నీ వీళ్ళకి ఒక స్టెప్ బై ఒకటి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కే యోగం అనేది రాబోతుంది. కానీ వీళ్ళ మీద శని ప్రభావము 9% ఉంది. ఆ శని ప్రభావం వల్ల ఏ పని అనుకుంటుంటారో ఆ పని వాళ్ళకి చేతికాడికి వచ్చి భంగం అయిపోతుంది. కానీ వీళ్ళు తప్పకుండా రావుకేతువులు పూజ చేయాలి. రావుకేతువులు పూజ చేస్తేనే వీళ్ళ కుటుంబానికి, వీళ్ళ పిల్లలకి, వీళ్ళ సంతానానికి, వీళ్ళ కుటుంబానికి మంచి శుభ ఫలితాలు వస్తాయి. దీనివల్ల కొన్ని కార్యక్రమాలు, కొన్ని డెవలప్మెంట్లు, కొన్ని చేయాల్సిన పనులు అతి త్వరలోనే వస్తున్నాయి. పర్వాలేదు. కానీ వీళ్ళకి బంధుమిత్రులతో విరోధము, స్నేహితులతో కొన్ని ఇబ్బందులు, కొన్ని వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. దాన్ని చాలా వరకు జాగ్రత్త పడాలి. చాలా జాగ్రత్త పడి, చాలా విధానంగా ఆలోచించి మనం ఏ పని చేస్తున్నాము, ఎక్కడ పోతున్నాము, ఏది చేస్తే మనకు కలిసి వస్తుందా అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అమాయకంగా పోయి దాంట్లో పడ్డాం అనుకోండి, మళ్ళా బయటకు వచ్చేది కష్టం. ఒక తప్పు వల్ల 10 తప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఒక్క తప్పు చేయకోకుండా ఉంటే ఈ 10 తప్పులు చేయాల్సిన పనేం లేదు కదా. మరి ఆ ఒక్క తప్పు ఎందుకు చేయాలి మనం? అది తెలుసో తెలియక చేసిన ఒక చిన్న తప్పు వల్ల, ఆ ఒక్క తప్పు వల్ల 10 తప్పులు చేయాల్సి వస్తుంది. అలాగ మనం 10 తప్పులు చేయకోకుండా ముందులోనే మనం జాగ్రత్త పడాలి. ఫస్ట్లోనే మనం జాగ్రత్త పడినట్టుగా అయితే మనకి ఎలాంటి ప్రమాదము, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి చికాకులు, ఎలాంటి
యోగం అనేది మనకి డిస్టర్బెంట్ అనేది రాదు. కాబట్టి మన ఫ్యూచర్లో వచ్చేసి మనం ఏమనుకుంటున్నామో, ఏం చేయాలనుకుంటున్నారో మీరు అది తప్పకుండా సాధించగలుగుతారు. ఒక అభివృద్ధిగా వచ్చే యోగం ఉంది. కాబట్టి గతంలో కాకోకుండా ఇప్పుడు మీకు కొన్ని మార్పులు, చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. మీరు ఒక పెద్ద పెద్ద ఐడియాలు ఆలోచించి ఒక పెద్ద స్థాయిగా నిలబడిపోవాలని మీ మైండ్‌లో, మీ మనసులో, ఆలోచనలో ఉంది. అది తప్పకుండా మీరు పూర్తి చేయగలుగుతారు. అది ఇండియాలో గాని, ఫారెన్ గాని, అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, దుబాయ్ వేరే దేశాల్లో అయినా గాని మీరు తప్పకుండా దాన్ని పూర్తి చేయగలుగుతారు. దాన్ని అనుకున్న ప్రయత్నము తప్పకుండా విజయవంతం అవుతుంది. ఆ లక్ష్మి మీకు నిలబడుతుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్ గాని, ఎలాంటి సందేహాలు ఉన్నా గూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్‌కి మీరు ఫోన్ చేసి మీ పేరు, వయసు, గోత్రం మాకు చెప్పిన వెడల మీ పేరు బలాన్ని పెట్టి మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, మీ జాతక చక్రం ఎలా ఉందా అని చూసి చెప్పగలుగుతాము. స్వామి మాకు పుట్టిన తారీఖు, పుట్టిన డేటు, పుట్టిన సమయం లేదు గదా! మరి ఎలా అని చాలామందికి బాధపడుతుంటారు. కాబట్టి మీరు అలాంటి బాధపడాల్సిన పనేం లేదు. మీ పేరు, వయసు ఈ 2 చెప్తే చాలు. ఈ 2 చెప్పిన వెడల మీ జాతకం ఎలా ఉందో అనేది చక్రం వేసి, అంజనం వేసి, గవ్వలేసి, చక్రం వేసేసి చూసి మీ పేరులో అన్ని విషయాలు చెప్పగలుగుతాము. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.